నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నర్సరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో రైతులకి యూరియా పంపిణీ. ప్రభుత్వ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి. నగరికల తహసీల్దార్ పుల్లారావు వెల్లడి. ఆకాశంలో బంగారం, ఆశల ఊహల్లో సామాన్యులు. స్థానిక భువనచంద్ర టౌన్ హాల్లో కొనసాగుతున్న జీఎస్టీ అవగాహన మరియు వివిధ రంగాల స్టాల్స్. జనసేన పార్టీ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఘన నివాళులు. దీపావళి సందర్భంగా బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు డివిజన్ ఇంజనీర్ చంద్రశేఖర్ వెల్లడి. నర్సరావుపేటలో 29వ వార్డులో ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద బాబు కూటమి నాయకులు పర్యటించారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ గురించి ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందజేశారు. ప్రతి ఒక్కరూ జీఎస్టీ తగ్గింపుల గురించి తెలుసుకోవాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించిన జీఎస్టీ వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. మరి అరవింద్ బాబు ఇక్కడ గెలవడు, అసలు అరవింద్ బాబు లాంటి వాడు ఇక్కడ గెలవలేరని కూడా చాలా మంది చెప్పారు. కానీ మనం ఒకటే, మనం ఏదైతే కష్టపడతామో కష్టపడిన ప్రతి వ్యక్తికి అవకాశం ఉంటుందని ఆలోచనతోటి అల్లా దయతోటి మనం ముందుకు వెళ్ళాము. నిజంగా అయితే నేను అల్లానే నమ్ముకున్నాను. నేను చాలాసార్లు చెప్పా, మా ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా నేను 2019 ఓడిపోయినప్పటి నుంచి కూడా నాతో అండగా ఉన్నారు. ఎన్నో ఉద్యమాల్లో ఉన్నారు. వారి మీద ఎన్నో కేసులు పెట్టించుకున్నారు, ఎన్నో దాడులు జరిగినాయి. అదేవిధంగా మన 29వ వార్డు కానీ 30వ వార్డు కానీ వీటన్నిటిలో కూడా మన పిల్లలందరూ కూడా అండగా ఉన్నారు. ఇవన్నీ కూడా మరి అక్క చెల్లెళ్ళందరూ కూడా దీవెనలతోటి మనం ఉమ్మడి కుటుంబం గెలవటం జరిగింది. మరి గడిచిన 5 ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్మార్గాలు కానీ, కల్తీ మద్యాన్ని కానీ, అదేవిధంగా మరి కల్తీ గంజాయి కానీ, కల్తీ మరి గుట్కా కానీ, ఇవన్నీ కూడా గుట్కా, గంజాయి, మద్యం మాఫియా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. పార్టీలో ఉన్న నాయకుల మీద కూడా ఎన్నో కేసులు పెట్టించడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ అందరి మీద కూడా ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. అంటే మనం ఒక వస్తువు కొన్నాం అనుకో, దాని మీద పన్ను వేసే విధానం. ఇంతకుముందు ఏంటంటే ఒక వస్తువు మనం కొంటే, ఒక చీర కొన్నా, ఒక జాకెట్ కొన్నా, ఒక గాజు కొన్నా, లేదా ఒక బంగారం కొన్నా చాలా రకాల ట్యాక్సులు ఉంటాయి. టర్న్ ఓవర్ ట్యాక్సు, వ్యాటు, సేల్ ట్యాక్సు, కమర్షియల్ ట్యాక్సు, ఇట్లా మల్టిపుల్ ట్యాక్స్ ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని తీసివేసి ఒకటే పన్ను ఒక వస్తువు మీద. అది కూడా ఏంటి, ఒక రాష్ట్రంలో ఒకలా ఉంటుంది పన్ను, ఇంకొక రాష్ట్రంలో ఇంకొకలా ఉంటుంది పన్ను. ఇట్లా కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకటే స్లాబు, అంటే ఒక వస్తువు మీద ఒక స్లాబు, ఇంకొక వస్తువు మీద స్లాబు, ఖరీదైన వస్తువు మీద కొన్ని స్లాబులు, రకరకాల పన్నులు ఇచ్చి జనాలను కాకుండా ఒక వస్తువు మీద ఒకటే పన్ను అన్నమాట. కట్టే వాళ్ళకి ఈజీ ఉంటుంది. ఈ పన్ను కట్టే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు ట్యాక్స్ కట్టాలి కదా, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఈ ట్యాక్స్ని ఆడిట్ చేసే ఆడిటర్లకు ఈజీగా ఉంటుంది, ప్రజలందరికీ ఈజీగా ఉంటుంది అనమాట. అంటే మీరు కొన్న వస్తువు మీద ఎంత పన్ను ఉందో మీరు తెలుసుకోవచ్చు. సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్. మరి ఇదివరకు జిఎస్టీ ఎంతైతే ఉందో 28% కానీ కొన్ని వస్తువులకి మరి చాలా వాటికి కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తగ్గించి 28%, 18% ఉన్న జిఎస్టీని కూడా 5% నుంచి 12%కి కూడా తగ్గించడం జరిగింది. మరి దీనివల్ల ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగం. ప్రతి ఒక్క కుటుంబానికి 5,000 నుంచి 20,000 రూపాయల దాకా కూడా మరి డబ్బులు మిగిలేదానికి ఈ యొక్క అవకాశం మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కల్పించింది. మనం సూపర్ జిఎస్టీ, సూపర్ 6 అనేటప్పటికీ మీకేం అర్థం కావట్లా ఏంది గోలని. కానీ ఇవాళ మనము ఒక చిల్లర కొట్లో పోయి తీసుకుంటున్నాం. ఏ సామాను కొన్నా కానీ ఆ బిల్లు మీద ఎంత తగ్గింది అనేది మనం ఇంతవరకు ఎవరన్నా చెక్ చేసుకున్నారమ్మా? చెక్ చేసుకోవాలా. వాళ్ళు చెప్పేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ 2 లక్షల కోట్ల రూపాయలు తగ్గించింది బడ్జెట్లో, మన స్టేట్ గవర్నమెంట్ 8,000 కోట్ల రూపాయలు. వాళ్ళు చెప్పేది ఏంటంటే అతి పెద్ద ఇది ఇస్తున్న సబ్సిడీలు ఇది పెద్దది, అందుకని ఇది జనాలలోకి వెళ్ళాలి అనే అవగాహన సదస్సు పెట్టించారనమాట. మీరు ప్రతి కుటుంబానికి సుమారుగా 3,750 రూపాయలు తగ్గుతున్నాయి. ఏది మనం కొనే సబ్బులు కానీ, లిప్స్టిక్ కానీ, లేదా టూత్పేస్ట్ల వల్ల కానీ, మనం కొనే నిత్యావసర సరుకులకి ఇదివరకు 5% ట్యాక్స్ ఉంది, 0 అయింది.
18% ఉన్నది 5 అయింది, 28% ఉన్నది కూడా 18కి వచ్చింది. ఆ వేరియేషన్ వల్ల ప్రతి కుటుంబానికి 3,750 రూపాయలు తగ్గుతున్నాయి. ఆ ఉద్దేశం కొద్దీ ఈ సభలు అనేది ఏర్పాటు చేశారు. అతిపెద్ద సంస్థ గూగుల్ అట్లాంటి సంస్థని అమెరికా వెలుపల మన ఇండియాలో కూడా మన ఆంధ్రాలో తీసుకురాగలిగారు. ఇదంతా కూడా ఎవరి వల్ల? సరైన నాయకులు ఉండటం వల్ల. అక్కడ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. సరైన నాయకులు ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇదొక ఉదాహరణ, మీరు తెలుసుకోవాలి ఇది. ఎందుకంటే ఎక్కడైనా శాంతి భద్రతలు లేకపోయినా, సరైన పరిపాలన లేకపోయినా ఏ పరిశ్రమ పెట్టేవాళ్ళు రారు. ఈ రోజున అమెరికాలో కూడా ట్రంప్ చేసే విధానాల వల్ల వాళ్ళందరికీ ఇసుకెత్తిపోయి ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా పోతే హాయిగా ఉంటుంది, హాయిగా వ్యాపారం చేసుకోవచ్చు, ఎవరైనా పెట్టుబడి పెడితేనే కదా వ్యాపారం జరిగేది అనే పరిస్థితి అక్కడ తీసుకొచ్చారు. నర్సరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో రైతులకి యూరియా ఎరువు బస్తాలని పంపిణీ చేశారు. రైతులు ఆధార్ కార్డు, పొలం పాస్బుక్ ఆధారంగా ఒక్కొక్కరికి 3 బస్తాల చొప్పున అందజేశారు. మొత్తం 440 యూరియా బస్తాలు గ్రామానికి లోడుగా వచ్చాయని, దాదాపు 120 మంది రైతులకి వాటిని పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. నా పేరు సిద్ధపల్లి నవీను. మా ఊర్లో ఈరోజు యూరియా కట్టలు లోడ్ వచ్చింది. ఆధార్ కార్డుకి 3 కార్డుకి ఇస్తున్నాము. ఈసారి వచ్చే లోడ్లో మొత్తానికి న్యాయం చేస్తాము. ఇప్పటికైతే 440 కట్టలు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని మేము ఈరోజు యూరియా కట్టలు ఇస్తున్నాము. రైతులు అందరూ పాల్గొన్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. మామూలుగా అందరూ యూరియా కట్టలు తీసుకొని 3 సంవత్సరాలు పేరుకి 3 ఆధార్ కార్డుగా లేకపోతే అట్లా ఆధార్ కార్డు, పొలం పాస్బుక్ ముందస్తుగా దీపావళి పండుగ సందర్భంగా నకరేకల్ మండలంలోని ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన తహసీల్దార్ పుల్లారావు ప్రభుత్వ అనుమతులు లేకుండా మండలంలో దీపావళి స్టాల్స్ ను ఏర్పాటు చేయకూడదని, అనుమతి పొందిన తర్వాతే స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. బాణసంచ విక్రయ దుకాణదారులు ప్రభుత్వ అనుమతులు లేకుండా మండల పరిధిలో వ్యాపారాలు కొనసాగిస్తే కేసులు నమోదు చేయక తప్పదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రమాదాలకి తావు లేకుండా సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ షాపులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిర్వాహకులు జనసంచారం లేని ప్రదేశాలలో మాత్రమే టపాసుల నిల్వ ఉంచుకొని వ్యాపారాలు జరుపుకోవాలని తెలిపారు. ముఖ్యంగా అగ్నిమాపక శాఖ అధికారులతో ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తప్పనిసరిగా పాటించాలని అన్నారు. నేను నగరికల్ మండల తహసీల్దార్గా పనిచేస్తున్నాను. నా పేరు కె పుల్లారావు. నగరికల్ మండల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దీపావళి పండుగను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏవి జరగకుండా ముందస్తుగా మీరు జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే ఎప్పుడు పిల్లలు కానీ వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళు రకరకాల బాంబులు కానీ, అవాయిస్ ఆయిల్ కానీ, ఏదైనా తారాజువ్వలు కానీ ఏదో పిల్లలు తెలియక చేస్తుంటారు. అందుకని కాటన్ దుస్తులే ధరించి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదైనా సరే సిల్క్ కానీ అలాంటి దుస్తులు వేసుకోకుండా మీరు పండుగని ప్రశాంత వాతావరణంలో జరుపుకొని అందరికీ ఎలాంటి సమస్యలు, గాయాలు ఎలాంటి లేకుండా ప్రశాంతంగా ఉండేటట్టుగా అందరూ జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుచున్నాను. మండల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. మరియు గ్రామంలో నగరికల్ మండలంలో ఎవరైనా సరే దీపావళి సంబంధించిన మందు సామాగ్రిని మీరు కనుక అమ్మకాలు కానీ జరిగినట్టయితే మీరు ముందస్తుగా ప్రికాషనరీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి హెచ్చరికలను పాటిస్తూ ప్రభుత్వం నుండి లైసెన్సును పొందిన తర్వాత మాత్రమే, లైసెన్సు ఉన్నవాళ్ళు మాత్రమే దీపావళి మందులు అమ్మకాలు చేయవలసిందిగా కోరుచున్నాను. ఎవరైనా సరే లైసెన్స్ లేకుండా, ముందస్తు పర్మిషన్ లేకుండా దీపావళి మందులు మీరు కనుక అమ్మకాలు జరిపినట్టయితే మీ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి సరుకును సీజ్ చేయడం కూడా జరుగుతుందని కూడా ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఎవరైనా సరే షాపులు పెట్టదలుచుకున్న వాళ్ళు ముందస్తుగా మా దగ్గర లైసెన్సును పొందిన తర్వాతనే షాపులు పెట్టవలసిందిగా తెలియపరుస్తున్నాను. ఇట్లు తహసీల్దార్ నగరికల్ మండలం.
దేశవ్యాప్తంగా బంగారం ధర బగ్గుమంటుంది. సామాన్యులు బంగారు షాపుల వైపు చూడాలంటే భయపడే పరిస్థితి. అంచనాలకు మించి రేటు పెరగడంపై బంగారు షాపులు అమ్మకాలు లేక విలవిలలాడుతూ ఉన్నాయి. బంగారం రేటు పెరగడంతో పల్లెటూర్లలో సైతం చైన్ స్నాచర్లు తయారయ్యారని చెప్పవచ్చు. ఇటీవల నర్సరావుపేట మండలం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడ నుంచి బైక్ పై వచ్చి చైన్ లాక్కెళ్లిన ఘటనలో పోలీసులు సత్వర యాక్షన్ తో చైన్ రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మరొక వైపు వర్షం పడగానే నకరేకల్లు మండలం త్రిపురాపురంలో రంగురాళ్లు వజ్రాల కోసం ఆశాజీవులు వెతుకులాడటం మొదలు పెడతారు. బంగారం రేటు ఊహించని స్థాయిలో పెరగటం వలన అనేక పరిణామాలు చూస్తున్నాం. బంగారం ప్రస్తుతం ఈ రోజు రేటు చూస్తే 22 క్యారెట్లు సౌరి 97,000 రూపాయలు ఉండగా వెండి కేజీ 1,90,000 రూపాయలు ఉంది. మున్ముందు ఏ స్థాయికి వెళ్తుందో వేచి చూడాలి. కొన్ని సందర్భాల్లో ఇంత ఖరీదైన బంగారాన్ని ఎలా సెక్యూర్ చేయాలో కూడా ఇబ్బంది పడుతున్నట్లు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బంగారం రేట్ అయితే విపరీతంగా పెరిగిందండి. వస్తువులు కొనే వాళ్ళకంటే కూడా గోల్డ్ కాయిన్స్, ప్యూర్ గోల్డ్ కాయిన్స్, రా సిల్వర్ కొనేవాళ్ళే ఎక్కువ వస్తున్నారు. వస్తువులు కొనేవాళ్ళు చాలా తక్కువగా వస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా పెరగచ్చేమన్న ఒక ఆలోచనతో ఇప్పుడు ఉన్న డబ్బుల్ని వస్తువుతో అవసరం లేకపోయినా ముందు ముడి బంగారం కానీ ముడి వెండి కానీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుందామన్న ఆలోచనతో వాటి కోసం వస్తున్నారు కానీ వస్తువుల కోసం రావట్లేదు. వ్యాపారాలు తక్కువగా ఉన్నాయి. ఈ ముడి బంగారం ముడి వెండి అమ్మటం వల్ల ఏ షాప్ వాళ్ళకి ఏమీ ఉపయోగం ఉండదు. వస్తువు రూపాయలు వెళ్తేనే ₹1 లాభం వస్తుంది. ఈ 2-3 రోజుల్లో మొన్న ఈ 3 డేస్లో గ్రాముకి వచ్చేసరికి 24 క్యారెట్లో ₹500 దాకా పెరిగింది. ఇవాళ వచ్చేసరికి 24 క్యారెట్ బంగారం 13 లక్షల రూపాయలు ఇవాళ ఉంది లైవ్ ప్రైస్. బిస్కెట్ తులం అంటే ₹1,30,000 అవుతుంది. ఈ దాన్ని 916లో వేస్తే 1 గ్రామ్ వచ్చేసరికి 11,900 దాకా పడుతుంది సుమారుగా. ఓవరాల్గా అయితే మాకు 30-40% డిక్రీజ్ అయింది సేల్స్. అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా ఈ మార్కెట్ ఇట్లా పెరుగుతుంది. మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు వాళ్ళు నిద్రలేగిస్తే ఒక ప్రెస్ ముందుకు వస్తారు. ఆయన ప్రెస్ ముందుకు వచ్చాడంటే మాత్రం వోల్టాలిటీ వచ్చేస్తుంది. ఆయన రాకుండా ప్రశాంతంగా 2 రోజులు ఇంట్లో ఉంటే మార్కెట్ స్తబ్దుగా ఉంటుంది, ఒక రేంజ్ బౌండ్లో ఉంటుంది. ఆయన వచ్చి ఏది మాట్లాడినా పెరగటమో తగ్గటమో జరుగుతూ ఉంటుంది. చాలా ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ గోల్డ్ కంటే సిల్వర్కి హై బయింగ్ రేటింగ్ ఇచ్చినాయి. అందువల్ల ఏంటంటే ఈ సిల్వర్ కొని ఎక్కువ పెట్టుకుంటున్నారు. గోల్డ్ ఇచ్చే రిటర్న్స్ కంటే సిల్వర్ ఇచ్చే రిటర్న్స్ ఎక్కువగా వస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు బంగారం ఒక బిస్కెట్ కొనాలంటే 13 లక్షలు కావాలి. అదే 1 కిలో వెండి కావాలంటే 1,70,000 1,80,000 ఉంటే సరిపోతుంది. అతని దగ్గర 2 లక్షలు ఉన్నాయంటే ఒకళ్ళ దగ్గర ఆ 2 లక్షలకి వెండి తీసుకొని వెళ్దాం, మన దగ్గర ఉన్నంతలో ఇది మనకి సఫిషియెంట్గా దొరికిద్ది అనే ఆలోచనతో ఎవరికి వాళ్ళు ఈ గత 20 రోజుల నుంచి నెల రోజుల నుంచి బంగారం కంటే వెండి కొనేవాళ్ళే ఎక్కువ వస్తున్నారు. మాది శర్వాణి సిల్వర్ ప్యాలెస్. నేను ఎక్స్ మున్సిపల్ కౌన్సిలర్ని. నా పేరు కొత్తూరి రామసుబ్బారాయుడు. కోటప్పకొండ దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా చేశాను. అసలు ఈ వెండి ఎందుకు పెరుగుతుంది అనేది పై వాళ్ళ మార్కెట్లని ఎంక్వైరీ చేస్తే వెండి వచ్చేసి మన సైనిక ఉత్పత్తులకి, షిప్పులకు కానీ క్షిపణులకు కానీ వాటన్నిటికి కూడా ఈ వాడతారని ప్రెస్ రిపోర్ట్లలో వస్తున్నాయి. అసలు ఇంత భారీగా పెరగటం ఏంటనేది మాకు అర్థం కావట్లేదు. రోజు ఒక పేపర్లో ఒక్కొక్క స్టేట్మెంట్ వస్తూ ఉంది. స్టార్టింగు 3 నెలల క్రితం 90,000 రూపాయలు ఉంది. ఈరోజు 1,90,000 చేరువలో ఉంది. అది ఇంకా పేపర్ వాళ్ళ ఉద్దేశం. ఈనాడు పేపర్లో 3 రోజుల క్రితం 2,50,000 రూపాయలు రేపు దీపావళికి చూస్తామని చెబుతున్నారు. ఇంకొక ఆయన ఫారెన్ ఆయన ఒక ట్రేడరు 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ అయ్యిద్ది, 5 లక్షలకు తగ్గదు వెండి అని చెబుతున్నారు. మాకైతే పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పుడు బాగా మంచి వ్యాపారం ఉండాల్సిన టైంలో వ్యాపారం లేకుండా రోజు ₹1,00,000 సుమారు అమ్ముకునే వాళ్ళం 10,000 రూపాయలు అమ్ముతున్నాం. కానీ ముడి సరుకు కొనటానికి మాత్రం జనం ఎగబడుతున్నారు. ఇది ఎంత పెరుగుద్దా ఎంత తగ్గుద్దా అనేది ఎవరికి అర్థం కావట్లా. మేమైతే మాత్రం వచ్చిన వ్యాపారం కోసమే చూస్తున్నాం. ఎవరికి కావాలంటే వాళ్ళకి కొని పెడుతున్నాం. మా 200-300 మేము చూసుకొని ఇది నిలబడుద్దా ఉంటుందా ఊడదా అనేది మాకు అర్థం కావట్లేదు. మార్కెట్ అయితే పై వాళ్ళు చెప్పడం మంచి స్ట్రాంగ్ చెబుతున్నారు. ఇది ఆలోచించి చూడాల పరిస్థితి. నర్సరావుపేట ప్రకాష్ నగర్లోని భువనచంద్ర టౌన్ హాల్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సుని నిర్వహించారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మరియు మెడికల్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు పాల్గొని జీఎస్టీ మార్పులు, వాటి ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలపై వివరించారు. ప్రాణరక్షక మందులపై జీఎస్టీని 0% టెస్టింగ్ కిట్లు మరియు వైద్య ఆక్సిజన్పై 5% తగ్గించారని తెలిపారు. ఈ మార్పులు ఆరోగ్య రంగంలో భారాన్ని తగ్గించి ప్రజలకు లాభదాయకంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. జీఎస్టీ క్యాంపెయిన్లో భాగంగా సూపర్ జీఎస్టీ సూపర్
సేవింగ్స్ అనే ప్రోగ్రాంలో భాగంగా మన కలెక్టర్ గారి ఉద్దేశాల మేరకు, డిఎంహెచ్ఓ గారి ఉద్దేశాల మేరకు జిఎస్టీ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అది మనకి 2017లో ప్రారంభించారు. అప్పుడు 18%గా ఉంది. ఈ సంవత్సరం నుంచి దాన్ని అన్ని పరికరాలపైన తగ్గించడం జరిగింది. ముఖ్యంగా మన హెల్త్ విభాగంలో ఆరోగ్య బీమా, జీవిత బీమా అనేది 18% నుంచి 0%కి తగ్గించున్నారు. మనకి రెగ్యులర్గా వాడే మెడిసిన్, బీపీ మెడిసిన్ కానీ, షుగర్ మెడిసిన్ కానీ వాటన్నిటి మీద 12% నుంచి 5%కి తగ్గించున్నారు. ఇంకా ప్రాణ సంరక్షక మందులు అంటే క్యాన్సర్కి సంబంధించినవి 0% చేస్తున్నారు. మన 12% నుంచి 0% చేస్తున్నారు. ఇంకా టెస్టింగ్ కిట్లు అనగా మనకి మలేరియా కిట్లు, బ్లడ్ గ్లూకోమీటర్స్, బీపీ ఆపరేటర్స్, హెచ్బిఏఎస్జి, ర్యాపిడ్ కిట్స్ అన్నిటి మీద 12% నుంచి 5% చేస్తున్నారు. దీనివల్ల మనకి రోజువారీ ఖర్చు తగ్గి రోజువారీ ఆదాయం పెరుగుతుంది. మనం దాన్ని సేవ్ చేసుకొని మిగతా వాటిలో యూజ్ చేసుకోవచ్చు. నర్సాపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి సందర్భంగా పల్నాడు రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ అబ్దుల్ కలాం 1931లో తమిళనాడులో రామేశ్వరంలో జన్మించారు. ఆయన ఒక ప్రముఖ శాస్త్రవేత్త, భారత 11వ రాష్ట్రపతి మరియు మిసైల్ మ్యాన్గా ప్రసిద్ధి చెందారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పొందిన తర్వాత ఆయన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో పనిచేశారు. రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన తమిళనాడులో ఒక కుగ్రామంలో పుట్టి వీధి రేట్ల కింద చదువుకొని భారతదేశ రాష్ట్రపతిగా ఎదిగి ఆ తర్వాత ఇస్రో లాంటి సంస్థల్ని ఒక మిసైల్ మ్యాన్గా పేరొందారంటే ద్వారా డిఆర్డిఓ కానీ మిగతా యొక్క అంతరిక్ష పరిశోధనలు కానీ ఆయన యొక్క కృషిపడుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాంటి గొప్ప మహోన్నత వ్యక్తిని మా జనసేన పార్టీ తరఫున స్మరించుకుంటూ ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. దీపావళి సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక బంపర్ ఆఫర్లు ఇస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ డివిజనల్ ఇంజనీర్ చంద్రశేఖర్ తెలియజేశారు. ఈ మేరకు నర్సాపేటలోని తన కార్యాలయంలో వారు రాఖీ మీడియాతో మాట్లాడారు. కేవలం ₹1తో 30 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్, రోజుకి 2GB డేటా, 100 మెసేజ్లు, ఉచిత సిమ్ ఇవ్వబడుతుందని చెప్పారు. ఈ ఆఫర్ వచ్చే నెల 15 వరకు ఉంటుందని తెలిపారు. హైస్పీడ్ ఫైబర్ నెట్ మాన్సూన్ ఆఫర్ కింద ₹100 రాయితీ లభిస్తుందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జి చంద్రశేఖర్, బీఎస్ఎన్ఎల్ డిఈ నర్సరావుపేట. బిఎస్ఎన్ఎల్ ఈ దీపావళి సందర్భంగా ఒక మంచి ఆఫర్ని ప్రకటించిందండి. FRC1 అని ఒక ప్లాన్ తీసుకొచ్చింది. దీంతో ఒక నెల రోజుల పాటు 2GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్ ప్లస్ 100 SMS పర్ డే, ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఓన్లీ ₹1తో ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇంతకుముందు కూడా ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద ఇది పెట్టినప్పుడు చాలా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. 7000 సిమ్స్ మేము అప్పుడు సేల్ చేశాము. ఇప్పుడు కూడా దీపావళి కానుకగా ఈ ప్లాన్ తీసుకొచ్చింది కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగపరుచుకుంటారని, దీన్ని వాడుకుంటారని కోరుకుంటున్నాము. తర్వాత మీ ఇండిజినస్ ఎక్విప్మెంట్ ఆత్మనిర్భర్ భారత్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్తో బిఎస్ఎన్ఎల్ ఎగ్జిస్టింగ్ టవర్స్ అన్నిటిని కూడా 4G ఎక్విప్మెంట్తో రీప్లేస్ చేసింది. ఇది స్వదేశీ ఎక్విప్మెంట్ అనమాట. దీన్ని మొత్తం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దీన్ని మిగతా కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్. మన టవర్స్ అన్నీ కూడా ఇప్పుడు 4G టెక్నాలజీతో ఎట్ పార్ ఆఫ్ ది అదర్ ఆపరేటర్స్ అప్గ్రేడ్ అయ్యి ఉన్నాయి. ఇంకా ఎడిషనల్ టవర్స్ కూడా వస్తున్నాయండి. ఆల్రెడీ ఇక్కడ నర్సరావుపేట డివిజన్లో ఒక ఇంతకుముందు 67 ఉండేవి, ఇప్పుడు అవి 85 అయినాయి. ఇంకా ఫర్దర్ ప్రాజెక్ట్స్ కూడా రన్ అవుతున్నాయి. ఫర్దర్గా ఇంకా ఇంక్రీజ్ అవుద్ది ఆ కౌంటు. దీని గురించి ఇంకా నెట్వర్క్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తామండి. ఎగ్జిస్టింగ్ నంబర్స్ని కూడా ఈ ప్లాన్ కింద MNPలో బిఎస్ఎన్ఎల్లోకి మార్చుకోవచ్చు అండి. తర్వాత బిఎస్ఎన్ఎల్ ఇన్ అడిషన్ టు ది మొబైల్ నెట్వర్క్, ఫైబర్ టు హోమ్ కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ విత్ వాయిస్ కాల్స్ అండ్ టీవీ ఛానల్స్ కూడా ట్రిపుల్ పే సర్వీస్ అందిస్తుంది. ఇది కూడా ఆకర్షణీయమైన ప్లాన్స్ ఉన్నాయి. మినిమం ప్లాన్ 400 నుంచి మనకి ఎంత బ్యాండ్విడ్త్ కావాలంటే అంతవరకు ప్రొవైడ్ చేయగలము. మేము 1 Gbps వరకు కూడా ప్రొవైడ్ చేసే ప్లాన్స్ ఉన్నాయి మా దగ్గర.
ఆ ప్లాన్స్ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. నర్సాపేటలో ఎమ్మెల్యే అరవింద బాబు మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడానికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. వైసీపీ పార్టీ చేసిన అనేక అక్రమాలు, భూ కబ్జాలు, నకిలీ మద్యం ప్రజలకు తెలుసు. వైసీపీ పార్టీ నకిలీ మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్రంలో అమ్ముతూ ఉంటే కూటమి ప్రభుత్వం పట్టుకుంది. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధర్నా చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆ రోజుల్లో క్వార్టర్ బాటిల్ కి 20 రూపాయలు అక్రమంగా తీసుకున్నాడు. ప్రజలు నీకు బుద్ధి చెప్పింది సరిపోక మళ్ళీ సిగ్గు లేకుండా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నావా గోపిరెడ్డి అంటూ మండిపడ్డారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్ళడానికి నిన్న ఢిల్లీలో మళ్ళీ గూగుల్ క్లౌడ్ కంపెనీ తోటి, అమెరికన్ కంపెనీ తోటి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో $15 బిలియన్ ఒప్పందం జరిగింది. మరి దీనివల్ల ఎన్నో దేశాలతోటి మరి అండర్ గ్రౌండ్ కేబుల్స్ కానీ, మరి సముద్రం కింద నుంచి కూడా కేబుల్స్ వేయడానికి ఎన్నో ఏర్పాట్లు చేయడానికి వాళ్ళ గూగుల్ క్లౌడ్ తోటి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇది చరిత్రాత్మకమైన మరి విజయంగా మనం భావిస్తూ ఉన్నాము. ఏదైతే అమెరికాతో సమానంగా ఇవాళ గూగుల్ క్లౌడ్ తోటి అన్ని విధాల నెట్వర్క్లు ఏర్పాటు చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించిన గూగుల్ క్లౌడ్ సంస్థకి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గడిచిన సంవత్సరం నుంచి కూడా దీని మీద పూర్తిగా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. చివరికి దీన్ని విజయం సాధించడం అనేది చాలా గొప్ప విశేషం. అదేవిధంగా ఐటీలో విప్లవాన్ని తీసుకురావడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మరి అమెరికాతో సమానంగా ప్రపంచవ్యాప్తంగా ధీటుగా నిలబడటానికి వాళ్ళ గూగుల్ క్లౌడ్ సంస్థతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా గొప్ప విశేషం. మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉంటా అని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తాం. ఇవన్నీ కూడా మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి. వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, వైసీపీ మాజీ మినిస్టర్లు కానీ, మరి వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే గమనించాలి. ఇవాళ ఉమ్మడి కూటమి ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా అభివృద్ధి పదంగా రాష్ట్రాన్ని నడిపిస్తుంది, ప్రజలకు ఏ విధంగా నమ్మకంగా పనిచేస్తున్నారు, ప్రజలకు ఏ విధంగా అండగా ఉన్నారు, ఇవన్నీ కూడా మీరు గమనించాలి. ఎందుకంటే ఏదో గుడ్డగాల్చి నెత్తనేయటం కాదు. మీరు చేసిన అవినీతి పనులు, దుర్మార్గాలు ప్రజలకు తెలుసు. 5 ఏళ్ళుగా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడి మాకు తెలుసు. అదేవిధంగా ఏ విధంగా నకిలీ మద్యాన్ని అమ్మి పేద ప్రజల యొక్క మరి ఆరోగ్యం పాడు చేశారో అందరికి కూడా తెలుసు. ఇవాళ మీరే వైసీపీ నాయకులే నకిలీ మద్యాన్ని తయారు చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అమ్ముతుంటే మరి ప్రభుత్వం పట్టుకొని వాళ్ళ మీద మరి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ చర్యలకు కూడా కారణం ఎవరంటే నకిలీ మద్యాన్ని తయారు చేసిన వైసీపీ నాయకులే. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి, వైసీపీ పార్టీ బాధ్యత వహించాలని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న నర్సాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆ రోజుల్లో ఎన్ని అక్రమాలు చేశారో ఒకసారి గమనించాలి. మరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధర్నా చేస్తా ఉన్నాడు రోడ్డు మీద. ఏం ధర్నా చేస్తావయ్యను? మొన్నటిదాకా క్వార్టర్ మందుకి 20 రూపాయలు తీసుకున్నావు బార్ అండ్ రెస్టారెంట్లో, వైన్ షాపుల్లో. వైన్ షాపులో మందు తీసుకెళ్లి గోవా మద్యాన్ని షాపుల్లో అమ్మించావు. కొన్ని 100 కోట్లు అక్రమంగా సంపాదించావు, భూ కబ్జాలు చేసావు. ఇంకా నీకు సిగ్గు లేకుండా నువ్వు బజార్లు తిరిగే అవకాశం నీకు లేదు. ప్రజలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయితే మంచిదో, ఏ నాయకుడైతే మంచివాడో వాడినే గెలిపిస్తారు. అటువంటి నాయకులు ఇవాళ బొమ్మడి కుటుంబంలో ఉన్నాము. అదేవిధంగా నర్సరావుపేటలో ఉన్న అరవింద్ బాబు అందరివాడు, అన్ని విధాల నీతి నిజాయితీతోటి పనిచేస్తాను, పేద ప్రజలకు అండగా ఉంటాడు. ఇది గమనించాలి. ఇది వైసీపీ నాయకులందరూ కూడా దీన్ని గమనించి అవినీతి అక్రమాలకి దుర్మార్గాలకు దూరంగా ఉండమని మేము హెచ్చరిస్తున్నాం. నకరికల్లు మండలంలోని ఎంపీడీఓ ఆఫీస్ నందు నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీడీఓ కాసియా మాట్లాడుతూ ముందుగా నకరికల్లు మండల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. కమిషనర్ ఏపీఎస్ఐ ఆర్డీపీఆర్ వారి ఆదేశాల ప్రకారం మండల స్థాయిలో సర్పంచులకు, ఉప సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛ రథం యొక్క ఉద్దేశం, శానిటేషన్ వర్క్స్ ప్రేరణ కల్పించడం మొదలగు విషయాలపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడమైందని తెలిపారు. నకరికల్లు మండల ప్రజానీకాన్ని అందరికి కూడా నమస్కారం. ముందుగా వాళ్ళందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ రోజున మన మండల పరిషత్ కార్యాలయంలో పచ్చదనము పరిశుభ్రమైన థీమ్ 5 గురించి అందరూ సర్పంచులకి, ఉప సర్పంచులకి, పంచాయతీ కార్యదర్శులకి, డిజిటల్ అసిస్టెంట్లందరినీ కూడా పిలిచి ఈ పచ్చదనము మరియు పరిశుభ్రత గురించి థీమ్ 5 మన గవర్నమెంట్ వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అభివృద్ధి గ్రామ పంచాయతీ అభివృద్ధి గురించి అందరూ కూడా చెప్పడం జరిగింది. అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి. మన గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉన్నట్లయితే మండలం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. అన్నీ కూడా పరిశుభ్రంగా ఉన్నట్లయితే మనకి అనేకమైనటువంటి పరిశ్రమలు కూడా రావడానికి అవకాశం ఉంది. అందరూ కూడా
ఉద్యోగాలు కూడా రావడానికి అవకాశం ఉంది. మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ గ్రామ పంచాయతీ పరిపాలనని అందరూ కూడా మరి గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, పంచాయతీ కార్యదర్శులు కానీ అందరూ కూడా సక్సెస్ చేయాలని చెప్పి కోరుకోవడం జరిగింది. పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గ శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం అక్టోబర్ 13న సమావేశమై అందరి అభిప్రాయాలతో నవంబర్ 9 ఆదివారం కార్తీక సమారాధనను కోటప్పకొండలోని శ్రీకృష్ణదేవరాయ కాపు అన్నదాన సత్రం నందు జరుపుటకు నిర్ణయించడమైందని ఒక ప్రకటనలో తెలియజేశారు. నర్సరావుపేట పట్టణంలోని శ్రీ కుసుమ హరినాథ్ బాబా కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సమాజం విద్యానిధి కమిటీ 2025 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా అమరావతి శ్రీ వాసవి నిత్యాన్న సత్ర సేవా సమితి అధ్యక్షులు తడవర్తి రాంబాబు, సభాధ్యక్షులు చేతిరాల గురు పెద్దన్న, లైఫ్ నెంబర్ కోశాధికారి ఆతుకూరి నాగేశ్వరరావు, ముఖ్య అతిథులుగా లిఖిత హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రామిరెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి, మిత్ర డెంటల్ కేర్ అధినేత డాక్టర్ కట్టమూరి సాయి రమేష్, డాక్టర్ అత్తలూరి హారిక తదితరులు పాల్గొన్నారు. విజ్ఞానిధి కమిటీ 2025 నూతన కమిటీ చైర్మన్ కన్వర్లపూడి జగన్నాథరావు, ప్రధాన కార్యదర్శి మండవ వెంకటరత్నం, కోశాధికారి తోమండ్రు శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం విద్యార్థులకి ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. మరి ఇది 11వ సంవత్సరం ఈ సంస్థ స్థాపించే రోజు చేతి మీదుగా స్టార్ట్ చేశాం. మరి 11 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్క రూపాయిని కూడా జాగ్రత్త చేసి ఉన్నంతలో ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి వారికి అలానే ముఖ్య అతిథులుగా డాక్టర్ రామిరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారు. వినోద్ కుమార్ రెడ్డి గారు డాక్టర్ అయినా వాసవి సేవా సమితిలో ఉన్న సభ్యులందరికీ ఓ మంచి స్నేహితులని సభాముఖంగా తెలియజేస్తారు. అందుకని అన్ని రంగాల్లో విద్యాదానం గొప్పదని చెప్పచ్చు. కాబట్టి మేము విద్యకే ప్రాధాన్యం ఇస్తున్నాం. విద్య, వైద్యం, ఉపాధికి ప్రాధాన్యం ఇస్తున్నాం. రాష్ట్ర అవ్వబోతు తరఫున 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 4వ సంవత్సరం ఫస్ట్ ఇయర్ 20 లక్షల రూపాయలు పూర్ అండ్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్, తర్వాత ఇంకో సంవత్సరం 40 లక్షల రూపాయలు ఇచ్చాం. ఈ సంవత్సరం మొన్న ఆగస్టు 14న 42 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్గా 219 మంది స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే వాళ్ళు నోబడి విషుడ్ బి డిప్రైవ్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బికాస్ ఆఫ్ పావర్టీ, అంటే ఎవరు కూడా పేదరికం వల్ల విద్య ఆపకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం ఫస్ట్లో ఒక 2000 పుస్తకాల దాకా తయారు చేశాము. తర్వాత మనకి రేట్ పెరిగినకి 1400 పుస్తకాల దాకా నియర్బై తయారు చేసి ఇప్పటికి ఒక మొత్తం నా హయాంలోనే ఒక 20 నుంచి 25 స్కూల్స్లో ఇచ్చాము బుక్స్. ఇంకా ఈ సంవత్సరం కూడా ఒక 5 స్కూళ్ళలో మేము ఇద్దామని ఇప్పటికే రెడీ చేసి పెట్టుకుని ఉన్నాము. మనము సాటి మనిషికి చెడు చేయకుండా మంచి చేస్తే ఆ మంచి మనకి ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజు డెఫినెట్లీ వస్తుంది. అంటే ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుంది. నీకు రాలేదా మీ పిల్లలకు రాలేదా మీ పిల్లలు. సో అందువల్ల అందరికీ సభాపూర్వకంగా చెప్పేది ఏంటంటే మనకు సాధ్యమైనంతలో మనం చేయగలిగినంతలో జనాలకి ఏదో ఒక హెల్ప్ చేద్దాం. హెల్ప్ చేయకపోయినా చెడైతే కూడా చేయొద్దండి. నర్సరావుపేట గుంటూరు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న బసంతి గణేష్, రాగి హనుమంతాచారి అనే ఇద్దరు యువకులు టర్నింగ్ వద్ద లారీని ఢీకొనడంతో బైక్ లారీ వెనక టైర్ల మధ్య ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో బసంతి గణేష్ అక్కడికక్కడే మృతి చెందగా రాగి హనుమంతాచారి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న 2వ పట్టణ పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతులు గాయపడిన వారు ఇద్దరు కారంపూడి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అనంతరం 2వ పట్టణ సీఐ హైమారావు పర్యవేక్షణ లారీలో ఇరుక్కున్న ద్విచక్ర వాహనాన్ని బయటకు తీశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో రైతులకి యూరియా పంపిణీ. ప్రభుత్వ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి. నకరికల తహసీల్దార్ పుల్లారావు వెల్లడి. ఆకాశంలో బంగారం, ఆశల ఊహల్లో సామాన్యులు. స్థానిక భువనచంద్ర టౌన్ హాల్లో కొనసాగుతున్న జీఎస్టీ అవగాహన మరియు వివిధ రంగాల స్టాల్స్.
జనసేన పార్టీ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఘన నివాళులు. దీపావళి సందర్భంగా BSNL బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు డివిజన్ ఇంజనీర్ చంద్రశేఖర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.